హాయ్ అండి. డెప్యూటీ డైరెక్టర్ కాబట్టి కొంచెం కంగారు పడి మాట్లాడతాను. ఎక్కువ అంత కంఫర్ట్గా ఉండదేమో, అడ్జస్ట్ అయ్యానండి సార్. ఈ కథ శివగారు చెప్పినప్పుడు కథ పాత్రలో ఇన్నోసెన్సీ ఉంది గోపాల్, కథలో నిజాయితీ ఉంది, కథలో నిజాయితీ ఉంది. సినిమా సౌండ్ చేస్తే చాలే, కంగారుగా ఉంది కొంచెం. కథలో నిజాయితీ ఉంది, దీన్ని ఇలాగే స్క్రీన్ మీదకి ఎక్కిచ్చేసి వెనకాల ఏమన్నా నేను చూసుకుంటా అన్నారు. అన్నట్టుగానే ఈరోజు వరకు మాతో నిలబడి ఆ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ని మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మన భారతీయ సంస్కృతిలోనే నదుల్ని ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం, అమ్మలుగా ఫీల్ అవుతుంటాం. గోదావరి గట్టు నుండేవాళ్ళు గోదావరమ్మ అంటారు, గంగా నది ఒడ్డు నుండేవాళ్ళు గంగమ్మ అంటారు. అలాగే మా కెస్ట్ ఒడ్డు ఉండేవాళ్ళు అందరూ కృష్ణమ్మ అంటారు, కానీ కృష్ణ అని విడిగా అనరు. సో ఆ నదిలాగే ఆ నది ఒడ్డున పెరిగిన మా వించిపేట భద్ర కూడా అనేక మలుపులు తిరుగుతూ అతని జీవితం వెళ్తూ ఉంటుందండి. అందుకనే ఈ టైటిల్ అనుకున్నాం. సో ఇదంతా రేపు మే 10 తర్వాత మీరు చూశాక, అంటే కొన్ని కళ్ళతో చూసి ఆస్వాదిస్తే వచ్చే ఫీలు మాటల్లో చెప్తే పలచన అవుతుందేమోనని ఎక్కువ మాట్లాడతలేదు. అందుకే రేపు 10 తర్వాత మీరు చూసిన తర్వాత మరిన్ని సందర్భాల్లో మేము మాట్లాడే అవకాశం మాకు వస్తుందని నమ్ముతూ, ఈ సినిమా మే 10న మేము ముందుకు రాబోతుంది. ఇప్పుడు దాకా మేము యూట్యూబ్లో మా కంటెంట్ మొత్తం చూసుంటారు, సాంగ్స్ కానీ టీజర్ ట్రైలర్స్ కానీ. అందులో ఏమాత్రం హానెస్టీ కనిపించినా దయచేసి రేపు సినిమాకి వచ్చి చూడండి, నచ్చిన వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.